వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేసుకుందాం. వాక్య ధ్యాన సహకారము ఇచ్చు సహకారులు కావలను, ప్రార్థించండి. ప్రార్థన ఆయుధంగా ఆధ్యాత్మిక జీవితాన్ని పోరాటంగా, ప్రభువు యొక్క చిత్తాన్ని నెరవేర్చటమే గమ్యంగా మీ అందరి జీవితాలు ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానము చేద్దాము. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పవిత్ర నామమునకు వందనములు, స్తోత్రములు. మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు మా పాపముల కొరకు మరణించి, మా పాపము నుండి మాకు విమోచన, శిక్ష నుండి విడుదల అనుగ్రహించినందుకు మీ ఘననామాన్ని సంపూర్ణముగా స్తుతిస్తున్నాము. మా ప్రేక్షకుల యొక్క ఆధ్యాత్మిక జీవితాలు వృద్ధి చెందినట్లు ప్రార్థిస్తున్నాము. నీ ప్రియబిడ్డలుగా, మార్పు నొందిన వ్యక్తులంగా ఈ సమాజానికి సేవ చేయుటకు దావీదు తన తరము వారికి సేవ చేసినట్లు మేమును మా తరము వారికి సేవ చేయగలుగునట్లు కృప చూపండి. రక్షకుడైన యేసునామమున అర్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 16వ వచనము నుండి ముగింపు వరకు ధ్యానం చేద్దాము. కావున ఫ్రమ్ నౌ ఆన్, ఇక మీదట, ఫ్రమ్ నౌ ఆన్ దేర్ ఫోర్, ఈ పదం పై వచనాల్ని యాడ్ చేస్తూ మాట్లాడుతోంది, కనెక్ట్ చేస్తూ మాట్లాడుతోంది. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుచుకు ఆయన అందరి కొరకు మృతి పొందాడని నిశ్చయించుకున్నాము కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. From now on, therefore, we regard no one according to the flesh, even though we once regarded Christ according to the flesh, we regard him thus no longer. యేసుక్రీస్తు ప్రభువును వారు శారీరకముగా ఎరిగి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువును 3.5 సంవత్సరాలు వారు స్వయంగా సమీపంగా చూచారు. అపోస్టల్స్లో తనను చేర్చుకొని మాట్లాడుతున్నాడు పౌలు. మేము అన్నప్పుడు అపోస్టల్స్, మేము అన్నప్పుడు అపోస్తలులు యేసును శారీరకంగా 3.5 సంవత్సరాలు సహవాసం చేశారు. యేసుక్రీస్తు ప్రభువుతో నివసించారు, కలిసి తిరిగారు,
భుజించారు, ప్రయాణించారు, పరిచర్య చేశారు. ఒక శరీర సంబంధమైన స్నేహానుభూతి, గురు శిష్యుల అనుభూతి వారి మధ్యనుంది. పౌలు చెబుతున్నాడు, ఇక మీదట మేము ఆ అనుభూతికి ప్రాధాన్యత ఇవ్వం. ఆత్మ సంబంధమైన సంబంధము తప్ప భౌతిక సంబంధమైన సంబంధానికి ప్రాధాన్యత మా విషయాన లేదు. ఎందుకంటే పరలోక సంబంధమైన విషయాలలో భౌతిక సంబంధమైన విషయాలు ప్రభావితం చేయవు. ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలే తప్ప ఎర్త్లీ థింగ్స్ విల్ నాట్ హెల్ప్ us in heaven to receive our inheritance. యేసుతో తిరిగినందుకు, యేసుతో ఉన్నందుకు పరలోకంలో గొప్ప కాదు. యేసుక్రీస్తునందు తిరిగి జన్మించినందుకు పరలోక ప్రవేశం. యేసుతో 3.5 సంవత్సరాలు ఉన్నామని, యేసుక్రీస్తు ప్రభువునకు తమ్మునిగా జన్మించామని, యేసుక్రీస్తు ప్రభువును కన్నామని, యేసుక్రీస్తు ప్రభువును పెంచామని, యేసుక్రీస్తు ప్రభువు మా ఊరివాడే అని, ఈ ఫిజికల్ రిలేషన్షిప్స్ ఏవి పరలోకానికి వర్కౌట్ అవ్వవు. అందుకని అంటున్నాడు, ఇక మీదట మేము శరీర రీతిగా ఎవ్వనిని ఎరుగము. ఎనీ కైండ్ ఆఫ్ ఎర్త్లీ రిలేషన్షిప్ విల్ నాట్ ప్రివైల్ ఇన్ ద situation or in the issue of the believers, in case of believers. విశ్వాసితో నా సంబంధం క్రీస్తుని బట్టే తప్ప స్నేహాన్ని బట్టి కాదు, సహవాసాన్ని బట్టి కాదు, సంఘాన్ని బట్టి కాదు. మనమంతా ఒక సహవాసానికి, ఆరాధనకి వెళ్తున్నాం కనుక మనమంతా ఒక గుంపు అనుకునే వారికి ఈ వాక్యం హెచ్చరిక చేస్తోంది. అది తప్పు. పలానా సేవకుడు, పలానా విశ్వాసిని ఈ విధంగా నా సంబంధి అని చెప్పటానికి వీల్లేదు, ఆత్మ సంబంధంగా తప్ప. కావున ఇక మీదట ఈ పైగా ఎప్పుడు ఇక మీదట క్రీస్తు మృతి పొంది తిరిగి లేచిన మీదట మేము నిశ్చయం చేసుకున్నాం, ఇక మా జీవితాల్లో నో పర్సనల్ ఫిజికల్ రిలేషన్షిప్స్. మోర్ దాన్ దట్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మా సహవాసం, దేవుని యందు విశ్వాసులతో మా సహవాసం తప్ప భౌతిక సంబంధాలకు మా ప్రాధాన్యత లేదని, యేసుక్రీస్తును కూడా ఒకప్పుడు అలా మేము ఎరిగి ఉన్నాము, ఇకపై అలా ఎరుగాం. ఇకపై we don't treat him as we treated him previous. గతంలో యేసును మేము భావించినట్టు ఇప్పుడు భావించడం లేదు. ఆయన మాతోనే ఉన్నాడు, మాతోనే తిరిగాడు, మాతోనే భుజించాడు, కానీ ఆయన మాతో ఉండాల్సిన వాడు కాడు. ఇట్ కెనాట్ రిలేట్ us with him. The death and the resurrection will relate us with Jesus. యేసుతో మనలను సంబంధికులను చేసేది ఆయన యందు విశ్వాసము, ఆయన మరణ పునరుద్ధానముల యందు నమ్మిక. ఇది ఈనాటి క్రైస్తవ్యానికి అర్థం కావాలి. ఒక సహోదరుడు నాతో అన్నాడు, వి బిలాంగ్స్ టు చర్చ్ ఆఫ్ క్రైస్ట్, యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అన్నాడు. ఆయన చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో పెద్ద బోధకులు. ఆయన అనుకుంటున్న సహవాసంలో నా సభ్యత్వం లేదు కనుక నేను పరలోకానికే చెందను అనుకునే భ్రమలో ఉన్నాడు ఆయన. ఒక ఆయన అన్నాడు, యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్, వి ఆర్ ఆర్సిఎం, యు ఆర్ నాట్ క్రిస్టియన్ అకార్డింగ్ టు ఆర్సిఎం అన్నాడు. కనుక ఇంకొక ఆయన అన్నాడు, మేము వీ బిలాంగ్స్ టు సో అండ్ సో ఫెలోషిప్, సో అండ్ సో టాప్ చర్చ్, యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్ అన్నాడు. కనుక ఇట్లాంటి శరీర సంబంధమైన విషయాలు
విశ్వాసముంచిన వారు వాటిని ఎన్నికలో తీసుకోరాదు. విశ్వాసముంచిన వారు వాటిని ఎన్నికలోనికి తీసుకోరాదు. కనుక మేము ఎవరినైనా సరే మేము క్రీస్తునందే ఎరుగుతాం తప్ప క్రీస్తుకు వెలుపట తెలియదు అన్నాడు. అక్కడ ఈవెన్ ద ఫ్యామిలీ మెంబర్స్, రక్షణ పొందిన వారితోనే విశ్వాసికి పొత్తు, రక్షణ పొందని వారికి పొత్తు లేదు. అదే కొరింథీయులకు చెప్పాడు, క్రీస్తుకు బెలియాలితో ఏమి పొత్తు? విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది? నేను రక్షించబడితే నా భార్య రక్షించబడినట్టు కాదు, ఆమె కూడా వ్యక్తిగతంగా రక్షించబడాలి. ఆ విధంగా నేను తప్ప మా తాత పాస్టర్ కాబట్టి, మా ముత్తాత పాస్టర్ కాబట్టి, మా నాయన పాస్టర్ కాబట్టి నాకు పరలోకం ఫ్రీ అనుకోవటానికి యూ మస్ట్ రిలేట్ విత్ జీసస్ క్రైస్ట్ త్రూ ఫెయిత్ ఇన్ హిస్ డెత్ అండ్ రిజరెక్షన్. లేకపోతే నీకు సంబంధమే లేదు. అందుకే అన్నాడు, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయును. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. న్యూ టెస్టిమెంట్కి గుండెకాయ ఈ వచనం. బైబిల్లో కొన్ని వచనాలు చాలా పవర్ఫుల్ వచనాలు. కాగా ఎవడైనను క్రీస్తు యేసు నందున్న ఎడల, క్రీస్తు యేసు వద్ద ఉన్న ఎడల, తో ఉన్న ఎడల కాదు, నందు ఉన్న ఎడల. ఇన్ హిమ్, నాట్ విత్ హిమ్, నాట్ నియర్ హిమ్. ఇన్ హిమ్, అండర్స్టాండ్? ఇన్ హిమ్, ఆయనలో ఉంటే. యోహాను సువార్త 14 చెప్పాడు, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో దానిని అడగండి. మీరు నా నామం పేరిట ఏమి అడిగినను నేను చేస్తాను. మీరు నా యందు ఉండాలి, నేను మీ యందు ఉండాలి. వి బిలాంగ్స్ టు క్రైస్ట్ అండ్ వి ఆర్ ఇన్ క్రైస్ట్. కొలస్సే పత్రిక 3 చెప్పాడు, యు ఆర్ ఇన్ క్రైస్ట్, యు ఆర్ సీల్డ్ ఇన్ క్రైస్ట్. మీరు క్రీస్తుతో కూడా దేవుని యందు దాచిపెట్టబడ్డారు. దేవుని యందు క్రీస్తు, క్రీస్తుతో మీరు దేవునిలో దాచబట్టబడ్డారు. యు ఆర్ మోర్ సెక్యూర్డ్, ప్రొటెక్టెడ్, భద్రం చేయబడ్డారయ్యా మీరు. నూతన సృష్టి. గొంగళి పురుగు సీతాకోక చిలుక అయిపోయిన తర్వాత ఎంత మార్పు వస్తుందో ఆకారంలో, ఒక పాపి విశ్వాసిగా మార్పు చెందిన తర్వాత అంత మార్పు అంతరంగంలో వస్తుంది. నల్లని గొంగళి పురుగు రంగుల ఆహ్లాదకరమైన సీతాకోక చిలుక, అందమైన సీతాకోక చిలుక మారిపోతుంది. ప్రాకుతుండేటువంటి గొంగళి పురుగు ఎగురుతూ ఉండేట అనుభవానికి వెళ్ళిపోతుంది. పసర తినేటువంటి గొంగళి పురుగు మకరందం వైపు సాగిపోతుంది. మనుషులకు జుగుప్స కలిగించే గొంగళి పురుగు మనుషులు తగతగలాడుతూ తాకాలనుకునే అందమైన సీతాకోక చిలుకగా మారిపోతుంది. ఒకప్పుడు పురుగుగా ఉండేది ఇప్పుడు ఎగురు కీటకంగా మారుతుంది. దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్. ఇట్స్ హ్యాపెన్ ఇన్ 21 days. ఆ 4 స్థితులు దాటి గూడులో తను ప్రసవ వేదన పడి భయంకరమైన వేదన అనుభవించి సీతాకోక చిలుక వస్తుంది. ఒక విశ్వాస క్రీస్తు యేసు నందున్నందున క్రీస్తు యేసు యొక్క శిలువలో విశ్వాసి
తన యొక్క ముద్ర ఐడెంటిటీ కలిగి ఉన్నందున క్రీస్తు మరణములో క్రీస్తు పునరుద్ధానంలో భాగస్థుడై మహిమ కలిగిన వాడుగా మారుతున్నాడు. అంతరంగమున నూతన స్వభావము, దాని యందు పరిశుద్ధాత్మ దేవుని నివాసము కలిగిన వాడై లోకములో ప్రత్యేకంగా భిన్నంగా ఉంటాడు. దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద బిలీవర్. విశ్వాసి యొక్క ఆధిక్యత స్థానము అది. కాబట్టి మనం రక్షించబడ్డాము గనుక మనము క్రీస్తు నందున్నాము. మనము నూతన సృష్టి, న్యూ క్రియేషన్. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. పాత తలంపులు నేను గమనిస్తున్నాను. పాత తలంపులు చాలామందిలో పోలా. మినిస్ట్రీని కూడా డబ్బు సంపాదన కొరకే వాడుకుంటున్నారు. మినిస్ట్రీని కూడా ఆస్తి సంపాదనకు వాడుకుంటున్నారు. మినిస్ట్రీ కొరకు ఆస్తులను అమ్మారు మొదటి శతాబ్దం క్రైస్తవులు. ఇప్పుడు మినిస్ట్రీ పేరున ఆస్తులు కూర్చుకుంటున్నారు 21వ శతాబ్దం క్రైస్తవులు, సేవకులు. జీరో బ్యాలెన్స్, నిల్ అకౌంట్, ఎంప్టీ హ్యాండ్స్, ఫుల్ ఆఫ్ పవర్ఫుల్ మినిస్ట్రీ. అది కావాల్సింది. పేతురు దోనెను వలలను విడిచి ఆయనను వెంబడించాడు. ఆ తదుపరి ఆయన చేతిలో ₹1 మరణ పర్యంతము క్యారీ చేయలేదు. లోకము కొరకు చనిపోయిన అనుభవాన్ని ప్రదర్శించాడు. ఇచ్చలు, లోక ఇచ్చలు అతనిని డామినేట్ చేయకుండా అణిచేశాడు. ఎందుకంటే మా కొరకు జీవించటం లేదు, ఆయన కొరకు జీవిస్తున్నాం. కాబట్టి మాకు ఈ లోకంలో ఏదున్నా ఏది లేకపోయినా, పేరున్నా ప్రతిష్ఠున్నా, డబ్బున్నా లేకపోయినా, వాహనమున్నా లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా, యాటిట్యూడ్ డిఫరెన్స్, అంతరంగంలో వ్యత్యాసము. ప్రియమైన స్నేహితులారా, ఆర్ యూ ట్రాన్స్ఫార్మ్డ్? ఇంకా నా పిల్లలకు ఏం కూర్చాలి, నా ఇల్లు ఎట్లా విస్తరింపజేసుకోవాలి, నా పేరు ప్రఖ్యాతులు ఎట్లా పెంచుకోవాలి, మనుషులు నన్ను పొగిడేటట్టుగా ఎట్లా చేసుకోవాలి, వీటి మీద ఇంకా నీ దృష్టి ఉంటే, ఐ టెల్ యూ మై ఫ్రెండ్, యూ ఆర్ నాట్ సేవ్డ్. నువ్వు రక్షించబడినడు కాదు. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఇట్స్ ప్రాఫిట్ ఫర్ మీ అన్నాడు పౌలు గారు. ఆయన ఉంచుతున్నాడు, నేను ఉన్నాను తప్ప నేను వెడలిపోయి ఆయనతో ఉండటానికి ఇష్టపడుతున్నాను అన్నాడు పౌలు గారు. దట్ షుడ్ బి ద యాటిట్యూడ్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్ బిలీవర్. నేను చెప్పాను కదా, ఈ లోకము సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆసక్తితో ఎదురు చూస్తోంది. బట్ హౌ ద బిషప్స్ వర్, అండ్ హౌ ద పాస్టర్స్ అండ్ రెవరెండ్స్ వర్, అండ్ హౌ ద బిలీవర్స్ వర్, టెల్ మీ, చెప్పండి. కోట్లు 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 కోట్లు, దండుకోటు, సొసైటీల పేరిట ఆస్తులు కూర్చుకోవటం, వారి కుటుంబాలని సొసైటీ సభ్యులుగా చూపించుకొని ఆస్తులు ఇక్కడ పోకుండా దాచుకోవటం, తరాలు మారిన నాయకత్వాలు మారిన దౌర్భాగ్యంలో మాది అనుకుని కొనసాగటం, ఇవన్నీ క్రైస్తవ్యం కాదు. దిస్ ఈజ్ ఆల్ నాట్ క్రిస్టియానిటీ.
సాధు సుందర్ సింగ్ గారు భారతదేశాన్ని వదిలి టిబెట్కి వెళ్ళిపోవటానికి ఇష్టపడ్డాడట. ఆయన అడిగారు, ఎందుకు టిబెట్కి వెళ్ళిపోతున్నావు? అక్కడంతా సాధువులు ఉంటారు. హీ విల్ బి ఏ కామన్ మ్యాన్, సామాన్యమైన వ్యక్తిగా ఉంటాడు అక్కడ. కానీ ఇక్కడ క్రీస్తు పేరిట నాకు సన్మానము గౌరవము ఎక్కువైపోయింది. ఇక్కడ నాకు ఐ డోంట్ వాంట్ దిస్, నాకు ఇక్కడ వద్దు, నన్ను ఇక్కడ క్రీస్తులా చూస్తున్నారు, నా నేను సామాన్యుడిగా ఉండాలి, వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఇవాళ ఆ యాటిట్యూడ్ ఎంతమందిలో ఉంది? సమస్తము నూతనమైనవి, డిపెండింగ్ ఆన్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్, ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్, living with the Lord, fellowship with the Lord, fulfilling the scripture every time, దేవుని వాక్యాన్ని నిత్యం నెరవేర్చటం, ప్రభువుతో సహవాసం, ప్రార్థనలో గోజాడు అనుభవం, కుటుంబాన్ని మాదిరిగా క్రీస్తు కొరకు దిద్దటం, ఇవేవీ లేవు. మన జీవితాలు ఇంకా షార్ట్ కమింగ్స్, ఇంకా కొరతల్లోనే ఉన్నాం. లెట్ us ఎగ్జామిన్ మై ఫ్రెండ్స్, మనం పరీక్ష చేసుకుందాం. మనము నూతన సృష్టిగా ఉన్నామా? మనలోనివి క్రొత్తవైనవా? మన ఊహలు కొత్తవైనవా? మన తలంపులు నూతనమైనవా? మన మార్గములు నూతనమైనవా? మన ఆలోచనలు నూతనమైనవా? మన గమ్యము నూతనమైనదా? లేక లోకస్తులందరి వలె ఉన్నదా? బియాండ్ ద వరల్డ్, థింక్ బియాండ్ ద వరల్డ్. లోకానికి పైగా ఆలోచించడం నేర్చుకున్నావా? ఎప్పుడైతే నీవు అంతరంగమున క్రొత్త వానిగా చేయబడతావో, ఇప్పుడు నేను చెప్పిన ఆలోచనలు వస్తాయి. డేవిడ్ లాస్ట్ హిస్ పర్సనల్ లైఫ్, హీ మినిస్టర్డ్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ హిస్ జనరేషన్. అతని తరములో వారికి సేవ చేయటానికి తన పర్సనల్ లైఫ్ లాస్ అయిపోయాడు డేవిడ్. క్రొత్తవాడుగా మారాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు నూతన పరచబడినారా? సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరిచర్య మాకు అనుగ్రహించాడు. అదేమిటో 19వ వచనంలో చెప్పాడు. సమాధాన పరిచర్య ఎందుకు ఇచ్చాడో ఏమిటో చెప్పాడు. సమస్తము దేవుని వలన అయినవి, మనము నిమిత్త మాత్రులం. నేను నిమిత్త మాత్రుణ్ణి, నేను సాధించిందేమి లేదు, ప్రభువే అంతా చేశాడు, అంతా ఆయనకే మహిమ. ఇది ఆయన ఇచ్చినది, ఇది ఆయన చేయించినది, ఇది ఆయన సమకూర్చినది, ఇది ఆయన అనుగ్రహించినది. అంతేగాని ఇది నేను కష్టపడి సాధించాను, ఇది నా ఘనత, ఇది నా వల్ల అయింది, ఇది నా అభ్యాసం అని అనకూడదు. అనలేడు విశ్వాసి. అంటున్నాడంటే అవిశ్వాసే. అంటున్నవాడు అవిశ్వాసే, విశ్వాసి కాదు. విశ్వాసి చెప్పేది నేను కాదు, దేవుడే, నేను కాదు, ప్రభువే ఈ ఘనతకు, ఈ కార్య సాధనకు కారణం. ఎందుకు? అదేమిటనగా ఆ పరిచర్య ఏంటంట, మనలను క్రీస్తు ద్వారా దేవుడు తనతో సమాధానపరుచుకున్నాడట. ఎలాగా? దేవుడు వారి అపరాధములను వారి మీద మోపలేదు,
ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు భూమి మీద పుట్టిన ప్రతి మానవుని యొక్క వ్యక్తిగత అపరాధమును వారి మీద దేవుడు మోపలేదు. God is not judging the people. God judged Jesus Christ on behalf of the sinners. పాపుల పక్షంగా యేసుక్రీస్తు ప్రభువు మీద అపరాధాన్ని మోపాడు. క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకున్నాడు. He reconciled the world in Christ. God reconciled. దేవుడు లోకాన్ని సమాధానపరుచుకున్నాడు. శత్రువులైనటువంటి మనలను దేవుడు తనతో సమాధానపరుచుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువు నందు. యేసుక్రీస్తు ప్రభువు మీద పాపమును అపరాధమును మోపి దానికి శిక్ష దేవుడు విధించి దానిని రద్దు చేసి యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారిని తనకు సమాధానపరుచుకున్నాడు. Now we belongs to him and we are with Jesus. ఇది ఎంతమందికి అవగాహనకు వచ్చింది? This is nothing but gospel. ఈ సమాధాన వాక్యం ఉన్నదే, మీ అపరాధములు మీ మీద మోపబడలేదు, మీ పాపములు మీ మీద మోపబడలేదు. మీరు దేవుని వాక్యము చేత పవిత్రపరచబడ్డారు. ఇది దేవుడు మాకిచ్చిన పరిచర్య. This is the ministry given by God to us. ఈ పరిచర్య మొదట దేవుడే చేశాడు, మాకిచ్చాడు. మమ్ములను మనుషులను క్రీస్తుతో కూడా సమాధానపరిచి దేవునితో సమాధానపరచమన్నాడు. ఆ సమాధాన వాక్యము ఇప్పుడు మేము ప్రకటిస్తున్నామన్నాడు. We are so privileged as Christians. We are so privileged, honored as the servant of God, because we are proclaiming the gospel of peace, the gospel of reconciliation. సమాధానపరుచు సమన్వయపరుచు సువార్తను దేవుడు మా చేతిలో ఉంచాడు. ఇప్పుడు మీకు బోధిస్తోంది టీవీ ద్వారా ఈ సువార్తే. We are proclaiming the gospel of reconciliation. సమన్వయపరిచేటువంటి సువార్త మీరు వింటున్నారు. ట్రస్ట్ హిమ్. మీ నిమిత్తము దేవుడు మమ్మను క్రీస్తుకు మేము రాయబారులంగా ఉండి దేవునితో సమాధాన పడండి క్రీస్తు పక్షంగా మిమ్మల్ని మేము బతిమాలుకుంటున్నాము. ఎందుకంటే మనం ఆయన యందు దేవుని నీతి అయ్యేట్లు పాపము లేని ఆయనను ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. చివరి 2 వచనాలు నేను రేపటి దినం కూడా చెబుతాను. ప్రార్థన. ఎపిసోడ్ సహకారులు ముందుకు రండి. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యమే మమ్మలను నీతో సహవాసంలో ఉంచింది. మా అంతరంగాలను బలపరిచి శుద్ధి చేసి సమాధానం ఇచ్చింది. ఇట్టి వాక్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. విశ్వాసులను బలపరచండి. అవిశ్వాసులు సువార్తను నమ్మి నీ యందు విశ్వాసం ఉంచుటకు నేర్పండి. క్రైస్తవుడని చెప్పుకుంటున్న వాడు వాక్యాన్ని విశ్లేషించుకునే కృపనివ్వండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.